సన్నిధానంలో స్తుతిస్తుండగా ఈ వాక్యోపదేశాన్ని విన్న వారందరికీ మారు మనసు పశ్చాత్తాపం కలిగి సన్నిధిలో జీవించలాగున నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 9 నుంచి 9వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు మనం చదువుకున్నాం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఇక్కడ సౌలు సంఘాలను హింసిస్తూ ఉండేవాడు. సౌలు ఆత్మ మూలముగా జన్మించిన తర్వాత పౌలుగా మార్చబడి సువార్తను ప్రకటించున్నాడు. అయితే పౌలు గారి జననం రోమా సామ్రాజ్యంలో తార్సు అనే గ్రామంలో జన్మించారు. ఆయన అది టర్కీ దేశంలో ఉంది. వాళ్ళ తాతగారు తండ్రి గారు రోమా సామ్రాజ్యంలో రోమీయులు. పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. అప్పటి కాలంలో యూదులకు 2 పేర్లు ఉండేయంట. సౌలు అంటే కడగబడినవాడు అని అర్థం. హెబ్రీ భాషలో సౌలు అనే పేరు. ఈయన బెన్యామీను గోత్రంలో జన్మించాడు. ఆ కాలంలో యూదులకు 2 పేర్లు ఉండేవి. గొప్ప విద్యను కూడా అభ్యసించాడు. సౌలు అనే వ్యక్తి గొప్ప విద్యను అభ్యసించాడు. సౌలుకి గ్రీకు భాష మాట్లాడటం వచ్చు. ఈయన గమనియేలు దగ్గర విద్యాభ్యాసం చేశారు. సౌలు గారు తన యవ్వనమంతా యెరూషలేములోనే గడిపారు. ఆ కాలంలో యూదులు పస్కా పండుగను జరుపుకునేవారు ఎక్కువగా. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా ఉంది కదా, పెంతెకొస్తు అని పస్కా పండుగ దినమని. ఆ దినాల్లో పస్కా పండుగను జరిపేవారు. ఈయన 25-30 సంవత్సరాల కాలంలో మధ్యలో క్రైస్తవుల్ని హింసించటం మొదలుపెట్టారు. ఆ రాజు ఉండేవాళ్ళు కదా, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటకు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఆయన చేస్తూ ఉండేవాడు. ఎవరిని చంపేయమంటే వాళ్ళని చంపేయటం, నరికేయటం. క్రైస్తవుల్ని బాగా హింసించేవాడు. హింసకుడు, దూషకుడు, హంతకుడు ఆయన సౌలు. క్రైస్తవులు ఎక్కడ అప్పుడు సంఘాల్లో భయపడుతూ ప్రార్థన చేసుకునేవాళ్ళు. మనలాగా మనకి సార్వత్రిక సంఘంలో చక్కగా సులభంగా మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. సాధారణమైన సభలు జరుపుకుంటున్నాం, ఎక్కడ చూసినా వాక్యాలను బోధించుకుంటున్నాం, చదువుకుంటున్నాం. కానీ ఆ సమయంలో అప్పట్లో దొంగతనముగా చదువుకునే వాళ్ళు బైబిల్ కానీ ప్రార్థనలు కానీ చేసుకునేవాళ్ళు. ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతున్నాయో సంఘాలను హింసించి నరికి వేయటం, చంపి వేయటం చేసేవాళ్ళు ఆ కాలంలో. అయితే అపోస్తల కార్యం 9:1-22లో ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు 9:1-22 నుంచి 22వ అధ్యాయంలో ఉంది చూడండి. చదవండి. ఈయనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురమన్న యూదులను కలవరపరుస్తూ ఉండేవాడు. యూదులందరినీ కూడా కలవరపరుస్తూ ఉండేవాడు. అక్కడ సైనికుల్ని, క్రైస్తవుల్ని ఎవరు చూస్తే వాళ్ళు, పురుషులేంటి స్త్రీలేంటి వీరెవరున్నా కానీ వాళ్ళని చంపేస్తూ ఉండేవాడు. అప్పట్లో అతన్ని యూదులందరూ ఏమనేవాళ్ళు, నువ్వు గొప్ప వ్యక్తివి, నువ్వు నీ అంతటి వారే లేరు, నువ్వు చంపగలవు, నువ్వు గొప్ప వీరుడివి అని పొగిడేవాళ్ళు. అప్పట్లో అతన్ని బాగా ఎక్కువగా పొగిడేవాళ్ళు యూదులు. అయితే ఆయన ఏం చేశారు, ప్రభు యొక్క శిష్యులు బెదిరించటయు హత్య చేయటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాని ఎద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఏమైందండి, అక్కడ ఆకాశం నుండి ఏమైంది, ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఇంకా వెళ్ళలా, ఆ మార్గ మధ్యలోనే ఉన్నాడు. యెరూషలేం దగ్గర దమస్కు మార్గ మధ్యలోనే ఉన్నాడు. అక్కడికి ప్రకాశవంతమైన ఒక వెలుగు వచ్చింది. ఎన్ని గంటలప్పుడు అండి అది? రమారమి 12 గంటల సమయంలో. మనం 12 గంటలకి సూర్యుని చూడగలుగుతామా? చూడలేము. ఎంత వెలుగు వస్తుందో, మనం కళ్ళు అసలు జిగేలమంటూ ఉంటాయి కదా. అంతకంటే ఎక్కువైన ప్రకాశవంతమైన వెలుగు ఎవరికి కనిపించింది? సౌలుకి కనిపించి ఏమన్నాడు, నేల మీద పడి సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హఠాత్తుగా గుర్రం మీద, రథాల మీద వెళ్ళేవాళ్ళు కదా అప్పుడు, ఆ గుర్రాల మీద అతను అతని సైన్యం వీళ్ళందరూ కలిసి వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలోకి రమారమ 12 గంటల ఆ సమయంలో ఆ వెలుగుని చూడలేకపోయాడు. వెలుగు చూసి నెమ్మటనే అతనికి ఏమైంది, కళ్ళు పొరలు కప్పేసినాయి. తెల్లగా మంచు వలె
పొరలు కప్పేసి అతను ఏమయ్యాడు, గుర్రం మీద నుంచి నేల మీదకి పడిపోయాడు. పడిపోయినప్పుడు కళ్ళేమన్నా కనిపిస్తుంది, ఇంకా ఎవరు నన్ను పిలిచి ఒక స్వరం వినబడుతుంది గంభీరంగా. కానీ తన వెనక ఉన్న వారికి కూడా వినపడుతుంది, కానీ ఆ మనిషి ఎవరో కనబడట్లేదు. అతన్ని చూడలేకపోయారు. అయితే సౌలు అంటున్నాడు, ప్రభువా నీవెందుకు అతన్ని అడుగుగా, నువ్వెవడవని ఆయన అడుగుగా, ఆయన నీవు హింసించుచున్నా యేసును, నీవు నన్ను హింసించుచున్నా యేసును. అంటే యేసుని హింసిస్తున్నాడా, క్రైస్తవుల్ని హింసిస్తున్నాడా? క్రైస్తవుల్ని హింసించినా, ఆయన బిడ్డల్ని హింసించినా యేసుని హింసించినట్టే. కాబట్టి యేసుని హింసించుచున్నా నేను యేసుని అని గంభీరంగా గట్టిగా స్వరంతో అడిగబడికి అప్పుడు ఏమంటున్నాడు, ప్రభువా నీవెవడవనని అతన్ని అడుగుగా ఆయన, నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడినని చెప్పాను. లేచి పట్టణంలోకి వెళ్ళమన్నాడు. కళ్ళు కనపడవు, ఎలా వెళ్తాడు పట్టణంలోనికి? వెళ్ళలేడు కదా. పట్టణంలోనికి వెళ్ళమని యేసు ప్రభు తనతో సెలవిస్తున్నాడు. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి, కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. ఎవరో కనపట్టలేదు, కానీ స్వరం మాత్రం వినబడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్వరం అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారు, మౌనంగా నిలబడ్డారు. అప్పుడు ఏమైందో చూడండి, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి, కానీ ఎవనని చూడలేక మౌనులై నిలబడేది. సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినను ఏమీ కనబడలేకపోయాను కనుక వారతన్ని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతని వెనకాల సైన్యం వచ్చింది కదా, వాళ్ళందరూ కూడా ఏం చేశారు, అతన్ని లేపి తీసుకొని ఎక్కడికి వెళ్ళారు, దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేకయు అన్నపానము లేకయు పుచ్చుకొనకుండా ఉన్నాడు. కళ్ళేమీ కనపడతలేదు, కానీ పుచ్చుకొనక ఏం చేస్తున్నాడు, అన్నపానములు పుచ్చుకొని ప్రార్థించుచున్నాడు. ప్రభువా నిన్ను నేను హింసించానా అని పశ్చాత్తాపడుతున్నాడు. తన హృదయంలో పశ్చాత్తాపైన హృదయం కలిగి అంగలాచుచు కళ్ళు లేకపోయినా సరే ప్రార్థించుచూ ఉన్నాడు. ఏ క్రీస్తునైతే ప్రకటించను అని చెప్పాడో ఆ క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కళ్ళు వచ్చేసినాయి 3 రోజుల తర్వాత. ఎలా వచ్చినాయి, 10వ వచనంలో ఉంది, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అననీయాకు కూడా భయం వేసింది, ఎందుకంటే ఈయన సౌలు అనే అతని వ్యక్తి, ప్రభువా నాకెందుకు అతని మీద నువ్వు జాలి చూపమని చెప్తున్నావు, అతన్ని స్వస్థపరచమని చెప్తున్నావు, అతన్ని ఎందుకు తీసుకురామని చెప్తున్నావు అని చాలా భయం వేసింది. ఎందుకంటే ఆయన హింసకుడు, దూషకుడు, హంతకుడు, క్రైస్తవులందరినీ చెరపట్టి చంపివేయటము, చెరసాల్లో పడవేయటం. కాబట్టి చాలా భయపడిపోయి, ప్రభువా నేను అతని దగ్గరికి వెళ్ళి అతన్ని స్వస్థపరచాలా అని అక్కడ మాట్లాడారు. ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అని వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము అని దేవుడు అననీయతో మాట్లాడాడు. చూడండి, ఇక్కడ ఎవరైతే ఏ క్రీస్తును ప్రకటించును అని చెప్పాడో ఆ క్రీస్తును ప్రకటిస్తున్నాడు ఇప్పుడు సౌలు. దేవుని పిలుపు ఒక ప్రాముఖ్యమైనది. ప్రధానుల ఎదుటను రాజుల ఎదుటను పౌలును సాక్షిగా నిలబెడతానని దేవుడు పౌలు గారితో మాట్లాడారు. స్వయంగా స్వరం విన్నాడు. మనం ఎప్పుడైనా విన్నామా దేవుని స్వరం? ఇన్ని సంవత్సరాలు బట్టి మనం రక్షణ పొందుకుంటున్నాం, మారు మనసు పొంది రక్షణ పొంది మనం ఎప్పుడైనా దేవుని స్వరం విన్నామా? అబ్రహాము విన్నారు, ఆదాము అవ్వ విన్నారు, దావీదు విన్నారు, వీళ్ళందరూ మన స్వరాలు విన్నారు, కానీ మనం దేవుని స్వరం వినలేకపోయాం. మరి హింసకుడు, దూషకుడు, హానికరుడైన ఈయన సౌలు గారిని దేవుడు రక్షించబడ్డాడు. ఆయన స్వరం విన్నాడు. అప్పటి నుంచి దేవుణ్ణి ప్రకటిస్తూ వస్తున్నాడు. ఆది సంఘాల్లో ఎలా ఉండేదమ్మా? కష్టాల మధ్య, కన్నీటి మధ్య ఉండేది. ఎప్పుడు హింసలు. ఇతను వస్తున్నాడు అంటే ఒక భయం, వణుకు, దాక్కునేవాళ్ళు. కొండ గుహల్లో దాక్కునేవాళ్ళు, ఇంటి లోపల దాక్కునేవాళ్ళు. ఎక్కడున్నా సరే అతని సైన్యాన్ని మొత్తం తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు? కత్తులు, కడర్తో నరికివేయటం. మనం ఈ రోజుల్లో ఎవరైనా దొంగ ఉన్నాడంటే ఇంటి పక్కన ఎంత భయం వేసి అసలు రాను కూడా రాం కదా. ఆ రోజుల్లో మరి మనకైతే ఇంత వెళ్తురు, ఇంత అన్నీ ఉన్నాయి మనకి, కానీ ఆ రోజుల్లో అంతా చీకటిమయమే, దీపాల మధ్య ఉండేవాళ్ళు. కానీ సువార్త ప్రకటించాలంటే చాలా భయం వేసేది. అక్కడ సువార్త ప్రార్థన చేయాలంటే మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు సువార్తను మనం ఇప్పుడు ప్రకటించాలి, మనం కూడా ప్రకటించాలి. సౌలు గారు ఎలాగైతే పౌలుగా మారి దేవుని సువార్తను ప్రకటించారో ఆయన అలాగే అమాయకుడైన స్తెఫన్ను కూడా చంపివేశాడు. ఆయన
చాలా రాళ్లు పెట్టి రువ్వించి అతన్ని హతసాక్షిగా మరణమయ్యేటట్టు ప్రకటించాడు. ఇంత మాట కూడా మాట్లాడి స్టెఫెన్ గారు హతసాక్షి అయ్యారు. తర్వాత చూడండి, ఈరోజు దేవుని స్వరం విని దేవుని పిలుపు అందుకొని సువార్త ప్రకటిస్తున్నారు సౌలు గారు పౌలుగా మారాడు. సాక్షాత్తు దైవం మీదే తిరగబడ్డాడు. ఆయన ఎవరి మీద తిరగబడ్డాడు? దైవం మీదే. పశ్చాత్తాపడ్డాడు. ఆ యేసు నన్ను ఇలా మార్చుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, ఆయన కోసం నేను సువార్తను ప్రకటించాలి అని గట్టిగా మారు మనసు పొందాడు. కొంచెం పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, కన్నీడు. 3 రోజులు అన్నపానములు మర్చిపోయి ప్రార్థనే చేశాడు. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 12వ వచనంలో ఉంది చూడండి. చదవండి. దమస్కును పోవచ్చుండగా మధ్యాహ్నమందు నా ప్రకాశించుట చూచితిని. చూడండి, అపోస్తల కార్యం 26:12 వచనంలో కూడా రాసింది. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవచ్చుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమనే ఒక వెలుగు త్రోవలో ఏమైందండమ్మా? ప్రకాశించుట చూచితిని. మేమందరమున నేలబడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మూలి కొనలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ములుకొలను అంటే తెలుసా మీకు? మన నాగలి ఉంటది కదా, మన రైతులు చేస్తా ఉంటారు, ములుకొలను ఉంటుంది, దానికి ఇలా పళ్ళతో ఉంటది కదా ములుకొలను. అది ఎద్దులకి కాడి కడతారు కదండి, అది. దాంతో ఏం చేస్తా అన్నాడు దేవుడు? ఎదురు తన్నుట నీకు కష్టమని చెప్పాడు హెబ్రీ భాషలో. ఒక స్వరము నాతో పలుకుట వింటిని. చూడండి, కొంతమంది మన హైందవత్వంలో పాప క్షమాపణ కోసం ఏం చేస్తూ ఉంటారు? నదుల్లో స్నానాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ఇంకా చాలా పూజలు చేస్తూ ఉంటారు, బలులు ఇస్తూ ఉంటారు. కానీ ఈ గ్రుడ్డితనం పోవాలంటే, ఈ సమాజంలో ఉన్న గ్రుడ్డితనం పోవాలంటే సువార్త ప్రకటించాలి, మారు మనసు పొందాలి మొదటిగా. తర్వాత సమాజం బాగుండాలి అంటే నైతికంగా ఉండాలి. నైతిక విలువలు అంటారు కదా, సమాజంలో మనం ఎలా మెలగాలి, ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి, ఎవరితో ఎలా సమాజంలో మెలగాలి కూడా మనకు యేసు నామం ద్వారా మనకి తెలియజేస్తాడు దేవుడు. మన మారు మనసు పొందినప్పుడు దాని అంతటికి అదే దేవుని నడిపించుకుంటూ వెళ్తారనమాట. పౌలు గారు కూడా నాలాంటి వాడిని యేసయ్య మార్చాడు అని ఆయన మాట్లాడారు. చూడండి, మొదటిగా ఆయన సౌలు గారు చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావాలి. ఆయనకు అంధత్వం కలిగింది కదా, 3 రోజులు అన్నపానములు మర్చిపోయారు కదా. చీకటిలో నుంచి ఆయన ఎక్కడికి వచ్చారు? వెలుగులోనికి వచ్చారు. మనం అందరం కూడా చీకటిలో ఉంటే మనం వెలుగులోకి రావాలి, దేవుని సందులోకి నడిపించబడాలి. మనం ఆచార భక్తి చేస్తూ ఉపవాసాలుంటూ మనం కన్నీరు కాచి దేవుణ్ణి అడిగి మనలో ఉన్న చీకటినంతా తొలగించుకుని వెలుగులోకి రావాలి. రెండోదిగా సాతాను అధికారం నుండి దేవుని వెలుగులోకి మనం రావాలి. సాతాను అధికారంలో నుండి దేవుని వెలుగులోకి మనం ప్రవేశించాలి. మూడోది విశ్వాసం చేత పాప క్షమాపణ మనకి రావాలి. విశ్వాసులైన మనం పాపక్షమణ ప్రతిదీ క్షమించమని దేవుణ్ణి అడగాలి, ప్రభువు పేరట మనం చేయాలి. నాలుగవది పరిశుద్ధపరచబడిన వారమై కన్నులు తెరవబడాలి. మనం అంతా కూడా పరిశుద్ధులు అని మనం నమ్మాలి గట్టిగా. పరిశుద్ధులం అనేప్పుడు మన కన్నులు కూడా తెరవబడతాయి, మన దేవుడే మనల్ని నడిపిస్తాడు. నజరేయుడైన యేసు నామాన్ని ప్రకటింపబడాలి. సంఘాలు హింసిస్తున్న సౌలు ఆత్మ మూలంగా జన్మించిన తర్వాత పౌలుగా మార్చబడి తల క్రిందులుగా ఆయన ఏమేయబడ్డారు? సిలువేయబడ్డారు. తర్వాత పేతురు గారు కూడా ఆత్మ మూలంగా జన్మించిన తర్వాత క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యారు. స్టెఫను అయ్యారు, పేతురు గారు అయ్యారు, అలాగే అనుమానంతో ఉన్న తోమా గారు కూడా. తోమా గారు తెలుసా మనందరికీ? మొదటిగా ఆయన మొదటి వ్యక్తి అనమాట. జన్మించిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి క్రీస్తులో ఆత్మ మూలంగా జన్మించిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిగా క్రీస్తు సువార్తను ప్రకటించాడు. అలాగే కొరింథీయుల రాసిన పత్రిక 1 కొరింథీ 2, 13, 14, 15 వచనాలు చదువుకుందాం. కొరింథీయుల రాసిన పత్రిక 1 కొరింథీ చదవండి అమ్మ.
మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఇప్పుడు సౌలు గారు పౌలుగా మారిన తర్వాత ఎలా ఉన్నారు? ఆత్మ సంబంధులుగా మారిపోయారు. ఆయన ఎలా ప్రకటించుచున్నారు? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాను. 14వ వచనం కూడా అండి. పక్క సంబంధమే మనుష్యుడు దేవుని ఆత్మ అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, వివేకంతో మాట్లాడతాడు, వివేకంతో నడుచుకుంటాడు, వివేకంతో చేస్తాడు. అలాగే పౌరు గారు కూడా ఇక్కడ మారు మనసు కలిగిన అనుభవం కలిగి ఉన్నారు. ఆయన ఫస్ట్, తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నారు. ఆత్మానుసారంగా నూతన జీవితం ప్రారంభించటం మొదలు పెట్టారు. ఎప్పుడు? యేసుక్రీస్తు అతనికి దమస్కు అనే పట్టణంలో కనిపించినప్పుడు, తనకి అంధకారమైన చీకటి కనిపించినప్పుడు వెలుగు చూశారు. ఆయన దేవుని స్వరం విన్న తర్వాత ఆయన మారు మనసు పొంది ఆయన తార్సు పట్టణంలో 14 సంవత్సరాలు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ వాక్యంలో ఇవన్నీ లేవు, కానీ ఉంది. అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం మొత్తంలో ఉంది. ఆయన చెరసాల్లో వేయించబడ్డారు. యూదులందరూ కూడా అతని వారే, తన సొంత బంధువులే, సొంత వారే అయినా కూడా ఏం చేశారంటే ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. సువార్త ప్రకటించినప్పుడు ఏం చేశారంటే, నువ్వు గొప్పవాడివి, నువ్వు చాలా బలవంతుడివి, నువ్వు ఎవరినైనా చంపేయగలవు, నీ అంతటి వాడు లేడు అని గొప్పగా మాట్లాడిన వ్యక్తిని ఇప్పుడు ఏం చేశారు? అందరూ సువార్తను ప్రకటిస్తుంటే తను తీసుకెళ్లి జైల్లో వేశారు. తనని విడిపించటానికి ఏ ఒక్క నాదుడు రాలేదు. ఎవ్వరు కూడా అతని పక్షాన తనతో వాదించడానికి ఏ లాయర్ కానీ ఏ జడ్జి కానీ కూడా రాలేదు. కానీ ఒకనొక అగ్రిప్ప అనే జడ్జి అతను ఉన్నప్పుడు అతని ముందు ఈయన నేరస్తుడిగా ఉన్నాడు. ఆయన పౌలు గారి మీద తిరగబడిన వారు తన సొంత వారే, యూదులే కేసు పెట్టారు. పౌలు గారు జైల్లో వేశారు, చీకటి గదుల్లో బంధించారు. యూదులందరూ కూడా అతన్ని జైల్లో వేశారు. అతని కేసు ఎవ్వరూ వాదించలేదు. రోమీలు పౌరసత్వం కలిగి ఉన్నాడుగా, కాబట్టి పౌలు గారే కేసును వాదించుకున్నారు. ఆయనే అప్పుడు చెప్తున్నారు ఈ సాక్ష్యం జైల్లో ఆ జడ్జి ముందు ఆయన ఈ సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అతడు క్రైస్తవుల్ని హింసించినప్పుడు, హత్య చేసినప్పుడు అందరూ ఎంతో పొగిడేవారుగా, సువార్త ప్రకటిస్తే నేరం మోపారు కదా. జడ్జి గారి ముందు ఆయన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నారు. ఏమనంటే, నన్ను దమస్కు పట్టణంలో నేను తిరుగుతున్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, నాతో మాట్లాడాడు, నేను అందరినీ హింసించాను, ద్వేషించాను, హత్య చేశాను, అయినప్పటికీ దేవుడు నన్ను రక్షించుకొని ఆయన హతసాక్షిగా నేను మారాలి అని చెప్పి ఆయన సువార్తని మొదటిగా జైల్లోనే జడ్జి గారి ముందే సాక్ష్యాన్ని ఇచ్చుకున్నాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న పాటతో. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నీనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నీనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నీనయ్యా, వీరువు యేసయ్యా.
పాడి అర్థం నీ చేతిలో మీరు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. అలా యాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా అలా యాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం మోకరించి. ప్రార్థన చేసుకుందాం మోకరించి. చక్కటి దేవుడు